ఆర్థిక అవసరాలు, సాంప్రదాయాలు మరియు వంశ వ్యవస్థల ఆధారంగా అభివృద్ధి చెందాయి. పితృస్వామ్య సమాజాల్లో లోకల్ పద్ధతి, మాతృస్వామ్య వ్యవస్థల్లో కూడా లోకల్ పద్ధతి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మనకి. సో నివాస స్థానం ఆధారంగా కుటుంబం రకాలు, దంపతులు ఎక్కడ నివసిస్తారు, ఫ్యామిలీ టైప్స్ బై లొకేషన్, వేర్ డు కపుల్స్ లివ్. సో ప్యాటి లోకల్ రెసిడెన్స్, వివాహం తర్వాత దంపతులు భర్త కుటుంబంతో లేదా వారి సమీపంలో నివసించడం జరుగుతుంది. ఇది జనరల్గా అందరికీ తెలిసిన విషయమే. ఇది పితృస్వామ్య సమాజాల్లో సాధారణంగా మరియు పురుష వంశ సంబంధాలను బలపరుస్తుంది. సో మరి మ్యాట్రిలోకల్ రెసిడెన్స్ అది గనక చూసుంటే గనక వివాహం తర్వాత దంపతులు భార్య కుటుంబంతో లేదా వారి సమీపంలో నివసించడం జరుగుతుంది. మాతృవంశ సమాజాల్లో ఇది మనకి ఎక్కువ కనిపిస్తుంది. మహిళల ఆధారంగా ఉన్న బంధుత్వాన్ని ఇది బలపరుస్తుంది. ఇక్కడ సర్లా ముద్గల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వివాహం కుటుంబ నిర్మాణాన్ని చెప్తుందనడానికి ఈ కేసుల తర్వాత ఇంద్ర శర్మ వర్సెస్ వికేవి శర్మ నివాస విధానాలు ఎట్లా మారుతున్నాయి అంటే ఈ కేసులలో దీనికి సంబంధించినటువంటి డిస్కషన్ అంతా ఉంది కాబట్టి మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఒక కేసులానే మనం డిఫరెంట్ సినారియోస్లో వాడచ్చు. లతా సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, ఈ కేసులో కూడా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫ్యామిలీ టైప్స్ బై నెంబర్ ఆఫ్ కాంజుగల్ యూనిట్స్, ద హౌస్ హోల్డ్ కంపోజిషన్. సో కుటుంబంలో మరి కాంజుగల్ యూనిట్స్, దాంపత్య యూనిట్లు సంఖ్య ఆధారంగా కుటుంబాన్ని వర్గీకరించడం, అంటే కుటుంబంలో ఎన్ని దంపతులు ఉన్నారు అనే విషయం, ఇది కుటుంబ నిర్మాణం మరియు పనితీరుని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మరి ప్రాచీన సమాజాల్లో చూస్తే కనుక మరి సంయుక్త అంటే ఎక్స్టెండెడ్ అండ్ జాయింట్ ఫ్యామిలీస్ వర్ కామన్ డ్యూ టు ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ కలెక్టివ్ లివింగ్. With industrialization, nuclear families become more common as people moved to cities and preferred independent living. సో మొదట్లో ఎలా ఉండేదంటే జాయింట్ ఫ్యామిలీలుగా ఉండేవి, అంటే సంయుక్తంగా కుటుంబాలుగా ఉండేవి. తర్వాత పారిశ్రామీకరణ, న్యూ న్యూ అంటే జాబుల కోసమనో లేకపోతే ఇతర అవసరాల కోసమనో పిల్లల ఎడ్యుకేషన్ కోసమనో రకరకాల రీజన్స్ తోటి మైగ్రేషన్ అనేది స్టార్ట్ అయింది. న్యూక్లియర్ ఫ్యామిలీలు ఆటోమేటిక్గా ఎస్టాబ్లిష్డ్ అయినాయి. సో దాంపత్య యూనిట్ల సంఖ్య ఆధారంగా కుటుంబంలోనే న్యూక్లియర్ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే సో తల్లిదండ్రులు మరియు వారి పెళ్లి కాని పిల్లలతో కూడినటువంటి చిన్న కుటుంబం. సో దిస్ స్ట్రక్చర్ కామన్ ఇన్ ఇండస్ట్రియలైజ్డ్ సొసైటీస్, పారిశ్రామిక సమాజాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ సో తాతలు, తండ్రులు, పిల్లలు, మామలు, అత్తలు, బంధువులు అందరూ కలిసి ఉండేది. ఇది ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కింద వస్తుంది. ఇది ఎక్కువగా సహాయం మరియు మద్దతు అందిస్తుంది ఎక్కువగా. సో కమిషనర్ ఆఫ్ వెల్త్ ట్యాక్స్ వర్సెస్ చందర్సేన్ కేసు సంయుక్త కుటుంబంలో ఆస్తి హక్కుల గురించి చెప్తుంది. వినీత శర్మ వర్సెస్ రాకేష్ శర్మ జాయింట్ ఫ్యామిలీలో కుమార్తెల హక్కుల గురించి చెప్తుంది. గీతా హరిహరన్ వర్సెస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా న్యూక్లియర్ ఫ్యామిలీ తల్లికి హక్కుల గురించి ఈ కేసులో మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఎక్స్పాండింగ్ కాంజుగల్ యూనిట్స్, జాయింట్ అండ్ కాంపోజిట్ ఫ్యామిలీస్. ఒకటి కంటే ఎక్కువ దాంపత్య యూనిట్లు ఉన్న కుటుంబాలనే జాయింట్ మరియు కాంపోజిట్ కుటుంబాలు అంటారు. సో వీటిలో అనేక దంపతులు కలిసి నివసిస్తూ వనరులు మరియు బాధ్యతలను పంచుకుంటారు. హిస్టారిక్ బ్యాక్గ్రౌండ్, వ్యవసాయ సమాజాల్లో సంయుక్త కుటుంబాలు సాధారణంగా ఉండేవి ఎందుకంటే అవి ఆర్థిక అవసరాలు సహకారం అవసరమయ్యేది. ఆధునిక కాలంలో విడాకులు, మళ్ళీ వివాహం వంటి మార్పుల వల్ల కాంపోజిట్ కుటుంబాలు ఏర్పడటం జరిగింది. జాయింట్ ఫ్యామిలీ అంటే స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వేర్ సిబ్లింగ్స్ అండ్ దేర్ స్పౌసెస్ లివ్ టుగెదర్ విత్ దేర్ చిల్డ్రన్ ఆఫెన్ అండర్ వన్ రూఫ్ విత్ షేర్డ్ రీసోర్సెస్ అండ్ కామన్ హెడ్. సో సోదరులు, భార్యలు మరి వారి పిల్లలు ఒకే ఇంట్లో నివసిస్తూ వనరులను పంచుకుంటే కుటుంబం. సో కామన్ ఇన్ మెనీ ఏషియా అండ్ మిడిల్ ఈస్టర్న్ కల్చర్స్, ఆసియా మరియు మధ్య ప్రాచ్య దేశాల్లో సాధారణంగా కనిపిస్తుంది. షేర్డ్ రీసోర్సెస్, కలెక్టివ్ డెసిషన్ మేకింగ్, వనరులు పంచుకోవటం, సామూహిక నిర్ణయాలు తీసుకోవటం అనేది ఇక్కడ మెయిన్ పాయింట్గా ఉంటుంది. ఇంటర్ కనెక్టెడ్నెస్ ఆఫ్ ఫ్యామిలీ స్ట్రక్చర్స్. సో కుటుంబ నిర్మాణాలు వేరువేరు కాకుండా పరస్పరం అనుసంధానమై ఉంటాయి. ఒకే కుటుంబం, ఒకే వంశము, అధికారం, నివాసం మరియు పరిమాణం
వంటి అనేక లక్షణాలను ఇది కలిగి ఉంటుంది. ఫ్యామిలీ స్ట్రక్చర్స్ ఆర్ నాట్ ఐసోలేటెడ్ కేటగిరీస్, రాదర్ దే ఆర్ interconnected and often overlap. A single family may simultaneously exhibit multiple characteristics such as lineage, authority, and residence and size. So, a family can be patrilineal, patriarchal, patrilocal, అండ్ న్యూక్లియర్ అట్ వన్స్. ఒక కుటుంబం ఒకేసారి పితృవంశం, పితృస్వామ్యం, పితృలోకల్ మరియు న్యూక్లియర్ లక్షణాలను కలిగి ఉండొచ్చు. కల్చరల్ కాంటెక్స్ట్, ఎకనామిక్ కండిషన్స్, రిలీజియస్ బిలీఫ్స్ అండ్ హిస్టారికల్ ఎవల్యూషన్ సిగ్నిఫికెన్సీ షేప్ ద ప్రివిలేన్స్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ దీస్ ఫ్యామిలీ టైప్స్ అక్రాస్ డిఫరెంట్ సొసైటీస్. సో ఎకనమిక్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు, హిస్టారికల్ ఎవల్యూషన్ అవ్వచ్చు. సో విజువలైజేషన్ ఫ్యామిలీ డైవర్సిటీ. సో విజువలేషన్ ఫ్యామిలీ డైవర్సిటీలో మనకి కుటుంబ వైవిధ్యం అంటే ప్రపంచంలోని వివిధ సమాజాల్లో కనిపించే కుటుంబ రకాల విభిన్నత, ఇది సంస్కృతి, ఆర్థిక పరిస్థితులు, సామాజిక విలువలు ప్రతిబింబిస్తుంది. ఒకే విధమైన కుటుంబం అన్నది ఉండదు. ఓకే. సో చరిత్రలో కుటుంబాలలో జీవన అవసరాలు, ఆర్థిక సహకారం మరియు సంప్రదాయాల ఆధారంగా అభివృద్ధి చెందే. ఆధునిక కాలంలో న్యూక్లియర్, తర్వాత సంయుక్త, ఒంటరి, తర్వాత తల్లిదండ్రుల కుటుంబాలు మరియు మిక్స్డ్ కుటుంబాలు ఏర్పడటం జరిగింది. కుటుంబ రకాల విభిన్నత. సో స్పెక్ట్రమ్ ఆఫ్ ఫ్యామిలీ ఫార్మ్స్. హ్యూమన్ సొసైటీస్ హ్యావ్ డెవలప్డ్ కౌంట్లెస్ variations of family structures, each adopted and local conditions are and cultural values. So nuclear family అంటే చిన్న కుటుంబం, జాయింట్ ఫ్యామిలీ సంయుక్త కుటుంబం, ఎక్స్టెండెడ్ అంటే విస్తృత కుటుంబం, సింగిల్ పేరెంట్ ఫ్యామిలీ అంటే ఒంటరి తల్లిదండ్రుల కుటుంబం, కాంపోజిట్ అంటే మిక్స్డ్ కుటుంబం. సో నవతేజ్ సింగ్ కే జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇందిరా శర్మ వర్సెస్ వికేవి శర్మ, శ్రేయా బానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఈ కేసు లాస్ దీనికి ఫిట్ అవుతాయి. కన్క్లూజన్. సో డైనమిక్ స్ట్రక్చర్స్ కన్క్లూజన్లో. సో కుటుంబ నిర్మాణాలు స్థిరంగా ఉండవు, అవి సామాజిక, ఆర్థిక మరియు సాంస్కృతిక మార్పులకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. తర్వాత ఒకే సరైన కుటుంబ నిర్మాణం అంటూ ఏమీ లేదు. వైవిధ్యం, మానవ అనుకూలతలు మరియు సాంస్కృతిక సంపదను ఇది ఇండికేట్ చేస్తుంది. గ్లోబల్ అండర్స్టాండింగ్, ఈ విధమైనటువంటి అర్థం చేసుకోవటం అనేది ప్రపంచ సమాజాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. ది ఫైనల్ కన్క్లూజన్. సో ఫ్యామిలీ ఈజ్ నాట్ డిఫైన్డ్ బై స్ట్రక్చర్ బట్ బై రిలేషన్షిప్స్. Personal laws in India defining identity and sources. Personal laws in India defining identity of sources. So exploring the legal framework that govern family matters for different religions and communities in India. భారతదేశంలో వేర్వేరు మతాలకు చెందిన కుటుంబ విషయాలకు నియంత్రించేటటువంటి చట్టాలను అధ్యయనం చేయటం. హూ ఈస్ గవర్న్డ్ బై పర్సనల్ లాస్? హిందూ లా, ముస్లిం లా అండ్ క్రిస్టియన్ లా. సోర్సెస్ ఆఫ్ పర్సనల్ లాస్. హిందూ లాస్కి సోర్స్ ఏంటి? శృతీస్, స్మృతి, కస్టమ్స్, జుడిషియల్ డెసిషన్స్. ముస్లిం లాస్కి సోర్సెస్ ఏంటంటే ఖురాన్, హడిత్, ఇజ్మా, కియాస్. క్రిస్టియన్ లాస్కి సోర్సెస్ బైబిల్, చర్చి ట్రెడిషన్స్, ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ అండ్ డైవర్స్ యాక్ట్. దీనిలో షాబానా కేసు చెప్పుకోవచ్చు, సర్లా ముద్గల్ కేసు యూనియన్ ఆఫ్ ఇండియా, అలాగే శ్రేయబానా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసెస్ని ఈ స్లైడ్కి మనం అప్లై చేసుకోవచ్చు. హిందూలా సో గవర్న్స్ హిందూస్, బుద్ధిస్ట్ అండ్ జైన్స్ అండ్ సిఖ్స్. ఇది ఎప్పుడు ఫామ్ అయిందంటే మెయిన్ యాక్ట్స్ దీనిలో వచ్చినాయి అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 అండ్ హిందూ సక్సెషన్ యాక్ట్ 1956. ముస్లింల
సో బేస్డ్ ఆన్ ది షరియా ప్రిన్సిపల్స్. సోర్సెస్ వచ్చేసి ఖురాన్, హదీత్. క్రిస్టియన్ లా రూటెడ్ ఇన్ ఎక్స్కలెస్టికల్ ట్రెడిషన్స్, చర్చి సంప్రదాయాల ఆధారంగా ఏర్పడింది ఇది. ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ 1872, డైవర్స్ యాక్ట్ 1869. దీనిలో మనం చదువుకోవాల్సినటువంటి యాక్ట్స్ ఇవి. ఓకే. నెక్స్ట్, హూ ఈజ్ హిందూ? హిందూ అనే పదం కేవలం మతం ద్వారా నిర్ణయించబడదు. ఇది చట్టపరంగా నిర్ణయించబడుతుంది. ముఖ్యంగా హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 సెక్షన్ 2లో దీనికి నిర్వచనం అనే డెఫినేషన్ అనేది ఇచ్చారు. సో ఏం చెప్పారంటే, ఎనీ పర్సన్ హూ ఈజ్ హిందూ బై రిలీజియన్ ఇంక్లూడింగ్ వీరశైవ, లింగాయత్ ఆర్ ఏ ఫాలోవర్ ఆఫ్ బ్రహ్మో, ప్రార్థన ప్రార్థన ఆర్ ఆర్య సమాజ్. So Buddhist, Jains, Sikhs. An act also applies Buddhist, Jains, and this act is also apply Buddhist, Jains, and Sikhs. Persons not belonging to other religions. Any person who is not a Muslim, Christian, Parsi, or Jew is treated as a Hindu unless proven otherwise. అంటే ముస్లిము, క్రిస్టియన్, పార్సీ లేదా యూద్ మతాలకు చెందని వ్యక్తులు హిందువులుగా పరిగణించబడతారు. ఓకే. అదర్వైజ్ ప్రూవెన్ అంటే వేరే మతాలకు చెందారు అని ప్రూవ్ చేయలేకపోతే వాళ్ళు హిందువులుగా ట్రీట్ చేస్తారు. చిల్డ్రన్. ఏ చైల్డ్ హూజ్ పేరెంట్స్ ఆర్ హిందూస్ ఆర్ వన్ parent is Hindu and the child is brought up as a Hindu. తల్లిదండ్రులు హిందువులు అయితే లేదా ఒక తల్లి తండ్రి హిందువు అయితే పిల్లవాడు హిందువుగా పెంచబడితే అతను హిందువుగా పరిగణించబడతాడు. కన్వర్ట్స్ అండ్ రీకన్వర్ట్స్. ఏ పర్సన్ హూ కన్వర్ట్స్ ఆర్ రీకన్వర్ట్స్ టు హిందూయిజం ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ అ హిందూ. సో దీనికి కేస్ లాస్ యజ్ఞపురుష్ దాస్ జీ వర్సెస్ ముల్దాస్ భుదర్ దాస్, వైశ్య. సెకండ్ కేసులో పెరుమల్ నాడార్ వర్సెస్ పొన్ను స్వామి. థర్డ్ కేసులో మోహన్ దాస్ వర్సెస్ దేవస్వామ్ బోర్డ్. హూ ఈజ్ ఏ ముస్లిం? హూ ఈజ్ ఏ ముస్లిం అంటే బై బర్త్ ఏ పర్సన్ born to Muslim parents is considered as a Muslim. By conversion, a person can become Muslim by accepting Islam and professing faith. Shahada. Who is a Muslim ante Muslim law or Sharia represents divine precepts revealed through the Quran and interpreted through centuries of scholarly tradition. ముస్లిం చట్టము లేదా షరియా అనేది ఖురాన్ ద్వారా వెల్లడైనటువంటి దైవ నియమాలు. ఇవి శతాబ్దాలుగా పండితుల ద్వారా వివరణ పొందాయి. ఇట్ ఈస్ నాట్ merely a legal system but a comprehensive way of life deeply intertwined with spiritual ethos of Muslim community. కేవలం చట్టం మాత్రమే కాదండి, ఇది ముస్లిం సమాజంలో ఆధ్యాత్మిక జీవన విధానంతో అనుసంధానమైన పూర్తి జీవన విధానం. ఇన్ ఇండియా, ముస్లిం పర్సనల్ లా ఆపరేట్స్ అండర్ ద ముస్లిం పర్సనల్ లా షరియాత్ అప్లికేషన్ యాక్ట్ 1937. భారతదేశంలో ముస్లిం వ్యక్తిగత చట్టం ముస్లిం పర్సనల్ లా షరియాత్ అప్లికేషన్ యాక్ట్ 1937 కింద అమలవుతుంది. దీనిలో కేస్ లాస్ మొహద్ అహ్మద్ ఖాన్ వర్సెస్ షాబానో బేగం. ముస్లిం మహిళలకు మెయింటెనెన్స్ హక్కు ఉంది అని. సర్లా ముద్గల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. మత మార్పు చట్టాన్ని తప్పించుకోవడానికి ఉపయోగించరాదు. మత మార్పు అనేది చట్టాన్ని తప్పించుకోవడానికి ఉపయోగించకూడదని. శ్రేయా బానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ట్రిపుల్ తలాక్ అన్కాన్స్టిట్యూషనల్ అని. సో ఈ కేస్ లాస్ని మనం మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్, హూ ఈజ్ ఏ క్రిస్టియన్? So a Christian is a person who
professes the Christian faith and believes Jesus Christ. Christian personal law governs matters like marriage, divorce, and succession-based statutory provisions. Who is a Christian ante an individual of the Christian faith in India, including various denominations from Catholic and Protestant, Protestant traditions. Personal law system governs personal family matters through distinct legal frameworks separate from general civil laws. వివాహము విడాకులు వంటి సంబంధ విషయాలకు కుటుంబ విషయాలను ప్రత్యేక చట్టాల ద్వారా ఇవి చేయటం జరుగుతుంది. సో దీనిలో కేస్ లాస్ వచ్చేసేసి అబ్రహాం వర్సెస్ అబ్రహాము, అమ్మీని ఈజే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, డైవర్స్ లా ఈక్వాలిటీ ఇష్యూ గురించి, తర్వాత మేరీ రాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ, మహిళలకు సమాన వారసత్వ హక్కుల గురించి ఈ కేసులా అనేది చెప్తుంది. నెక్స్ట్ సోర్సెస్ ఆఫ్ హిందూలా, శృతీస్, తర్వాత స్మృతీస్. శృతి అంటే విన్నది అని అర్థం. ఇది వేదాల్లో ఉంటాయి. ఇవి పురాతనమైనవి. ఇవి ఒకళ్ళు చెప్పింది విని అది కంటిన్యూగా వేరే వాళ్ళకి చెప్పటం, ఇలా కంటిన్యూ అయినటువంటి ఇన్ఫర్మేషన్. స్మృతి అంటే స్మృతులు అనేవి మనుస్మృతి వంటి గ్రంథాలను ఇండికేట్ చేస్తాయి. ఇవి చట్టాలు మరియు నడవడికపై వివరాలను ఇస్తాయి. ధర్మశాస్త్రాలు ధర్మం, కర్తవ్యాలు, నైతిక చట్టం గురించి వివరిస్తాయి. కామెంట్రీస్ అండ్ డైజెస్ట్ అంటే యజ్ఞవాల్కిల, నారద వంటి పండితులు స్మృతులను వివరిస్తూ చట్టాన్ని అభివృద్ధి చేశారు. ఇంకా మోడర్నైజేషన్, కోడిఫికేషన్ వచ్చింది. బ్రిటిష్ కాలంలో చట్టాలు క్రమబద్ధీకరించబడ్డాయి. తర్వాత సాంస్కృత్యం రీఫార్మ్డ్ త్రూ ద స్టాట్యూట్స్. సో వేదాస్లో ఏముందంటే ఓల్డ్ సాక్రెడ్ టెక్స్ట్ త్రూ దేర్ లీగల్ కాంటెస్ట్ ఈజ్ లిమిటెడ్. వేదాలు పురాతనమైనవి కానీ చట్టపరమైన విషయాలు తక్కువగా ఉంటాయి దానిలో. తర్వాత దీనిలో కేస్ లాస్ యజ్ఞ పురుష్ దాస్ జీ వర్సెస్ మూల్ దాస్, బిఎన్ రావ్ కమిటీ రిపోర్ట్, తర్వాత వినీత శర్మ వర్సెస్ రాకేష్ శర్మ కేసెస్ని మనం చెప్పుకోవచ్చు. సోర్సెస్ ఆఫ్ ముస్లిం లా, ఖురాన్. ద ఖురాన్ ఈస్ ద హోలీ బుక్ ఆఫ్ ఇస్లాం and supreme authority of Muslim law. Divine revelations considered the ultimate and unchallengeable authority. హదీస్ అనేవి మహమ్మద్ ప్రవక్త చెప్పినటువంటి మాటలు మరియు చేసినటువంటి పనుల్ని ఇండికేట్ చేస్తుంది హదీత్. నెక్స్ట్ ఖురాన్ సూత్రాలను అమలు చేయడానికి ఇవి మార్గదర్శకాలుగా ఉన్నాయి. లిజ్మా, agreement among Islamic scholars or legal matters, establishes binding precedent through collective reasoning. అంటే ఇజ్మా అంటే ముస్లిం పండితుల మధ్య ఏకాభిప్రాయం. సో ఇజ్మా మీన్స్ అగ్రిమెంట్ అమాంగ్ ఇస్లామిక్ స్కాలర్స్ ఆన్ లీగల్ మ్యాటర్స్. తర్వాత కియాస్ అంటే అప్లయింగ్ ఎగ్జిస్టింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యూ సిచ్యువేషన్స్ త్రూ ఎనాలజీ. అంటే కియాస్ అంటే ఉన్న చట్టాలను కొత్త పరిస్థితులకు అన్వయించటం ఇది చెప్తుంది. ఖురాన్ అనేది సుప్రీంగా ఉంటే హెడిత్ అనేది ఎక్స్ప్లెనేషను, ఇజ్మా అగ్రిమెంట్, కియాస్ అనేది లాజిక్ ఇండికేట్ అవుతాయి. షాబానో కేసు చెప్పుకోవచ్చు, శ్రేయా బానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఏ యూసఫ్ రావుతర్ సౌరమ్మ లిబరల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ముస్లిం లా గురించి చెప్తుంది. నెక్స్ట్ సోర్సెస్ ఆఫ్ క్రిస్టియన్ లా. సోర్సెస్ ఆఫ్ క్రిస్టియన్ లా కింద హిస్టారికల్ రూట్స్, క్రిస్టియన్ లా, ఇండియన్ డ్రాస్, కీ జనరేషన్, కస్టమరీ ప్రాక్టీసెస్. ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ 1872 governs the Christian marriages, while Indian Succession Act 1825 contains the specific provisions of Christian regarding
wills and inheritance, the customary practices, ట్రెడిషనల్లో అండ్ మీరు చదువుకోవచ్చు ఈ స్లైడ్లో. Ancient customs, the interplay tradition of modernity. So ancient customs, centuries old religious tradition and philosophical system, colonial codification, British rule systemized personal laws into written statutes, అలాగే కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్, మోడర్న్ ఇండియా ఈక్వాలిటీ ప్రిన్సిపల్స్ ఛాలెంజింగ్ రిలీజియస్ లాస్, లీగల్ ప్లూరలిజం versus universal civil code discussions. Okay, navigation personal laws in a secular state. That's it. Thanks for watching.